ప్రభువు యొక్క శిక్ష. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. హెబ్రీ 12:10. మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని ప్రభువు మనలను శిక్షించుచున్నాడు. మన దేశంలో వేరువేరు ఋతువులు ఉన్నాయి. మే నెలలో పెండ్లిండ్ల సీజను గనుక ఏది ఏమైనా మేము పెండ్లి చేసుకోవాలని అంటారు. ఈ వేసవిలో నేను పెండ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని ఎవరైనా చెప్పినప్పుడు, ఎలాంటి వారిని వివాహము చేసుకోవాలనుకుంటున్నావు? దేవునితో సన్నిహితముగా నడిచేటట్లు నిన్ను ప్రేరేపించే వారినా అని నేను వారిని అడుగుతాను. ఈ మధ్య నేను 25 సంవత్సరాల వయసున్న అమ్మాయితో నీ వివాహము గూర్చి ఆలోచించడం లేదా అని అడిగితే ఆమె నేనింకా ప్రభువులో ఎదగాలి, పరిశుద్ధుడైన వ్యక్తిని వివాహానికి ఎంచుకుంటాను అని చెప్పింది. ఆమెలో మంచి గ్రహింపు ఉన్నది. ఆమెకు డబ్బు మున్నగు అన్ని సదుపాయాలు వివాహము కొరకు సిద్ధముగా ఉన్నా నేనింకా ప్రభువులో ఎదగాలి అని పలికే జ్ఞానము ఆమెకుండినది. అలాంటి వారెంతమంది ఉన్నారు? బైబిల్ ఏమి చెప్పుచున్నది? ఆయన మన మేలు కొరకే మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని శిక్షించుచున్నాడు. ఎంత అద్భుతము! తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని లోలోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. సామెతలు 27:5. ఎవరినైనా గద్దించుట అంత తేలిక కాదు. నీ ప్రాముఖ్యత కొరకు గాక గొప్ప ప్రేమతో గద్దించాలి. గద్దింపబడ్డ వ్యక్తి తిరిగి ఎదిరించి నన్ను గద్దించుటకు నీవెవరు అని అడగవచ్చు. ఇతరులను గద్దించాలంటే ఎంతో ప్రేమ కలిగి ఉండాలి. జ్ఞానులైన వారు ప్రేమతో ఎలా గద్దించాలో వివేచిస్తారు. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. సామెతలు 27:6. నీకు ఎక్కువ ధనం ఉంటే ప్రజలు నిన్ను ఎక్కువగా ప్రేమించి ముద్దులు పెడతారు అనుకుంటావు గాని వారి ప్రేమ దేనికి పనికిరాదు. దేవుడు మరియు ఆయన సేవకులు నిన్ను ప్రేమించి నమ్మకమైన గాయములు చేసి నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుతారు. అలా చేయకపోతే మనం ఆత్మీయ జీవితంలో నిలబడలేము. దేవుని బిడ్డల ద్వారా పొందిన నమ్మకమైన గాయములను బట్టి సంతోషించుదాము. దేవుని బలిపీఠము ఎదుట సజీవ యాగములుగా మనము అర్పించుకుంటే ఆయన మనలను పరిశుద్ధపరిచి ఆయన మహిమ కొరకు వాడుకుంటాడు.